ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి అక్షయ తిథియ వస్తుంది కదా. అక్షయ తిథి అంటే అందరికీ ఏంటి, అందరూ అక్షయ తిథి ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకని? బంగారం కొనుక్కోవాలని. ఆ రోజు బంగారం కొనుక్కుంటే మనకి అష్టాలు కలుగుతాయని, మనకి ఎంతో అదృష్టం వస్తుందని కదా. పెద్దల గురువారీలు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం కదా మనం. కానీ అక్షయ తిథి రోజు బంగారం కొనుక్కుంటే ఎంత మేలు జరుగుతుందో నాకు తెలియదు. కానీ మరి మీరు అనుకున్న దానికన్నా 100 రెట్లు మేలు జరిగేది ఒకటి చెప్తాను. అది కొనుక్కోండి. అక్షయ తిథి రోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి వచ్చి చిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలానే బంగారం ఎప్పుడు కొనుక్కోవాలో కూడా లాస్ట్లో చెబుతాను. నాకు తెలిసింది. అయితే మరి బంగారం అక్షయ తిథి రోజు కొనుక్కున్నామే అనుకోండి, మనం అది ఎవరికైనా దానం ఇచ్చేయాలంట. చిన్న మొక్కైనా పెద్ద మొక్కైనా అక్షయ తిథి రోజు కొనాలి అని తప్పనిసరిగా కొంటే మనం కొనుక్కుని ఇంట్లో పెట్టుకోకూడదట. అది ఎవరికైనా దానం ఇచ్చేయాలంట. అప్పుడే దాని ఫలితం అంట. మనకి ఎంతో లాభాలు కలిసి వచ్చేస్తాయి అనుకుంటాం కదా. అవన్నీ కలిసి రావాలంటే మనం కొన్న బంగారం దానం ఇచ్చేయాలంట. ఇది కూడా పెద్దలు గురువారీలే చెప్పారు. మరి ఇప్పుడు బంగారం కొని దానం ఇచ్చే రోజులే మనమే కొనుక్కోలేని పరిస్థితి. దానం ఎలాగిస్తాం? ఇంతైనా అంతైనా కదా. కానీ దానికన్నా మిన్న ఒకటి కొనుక్కొని తెచ్చుకోవాలి. మహాలక్ష్మి మన ఇంట్లో మన స్థిరంగా ఉండిపోతుందన్నమాట. అయితే ఏం కొనుక్కోవాలి? కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, సముద్రం ఉప్పు, అది కొనుక్కొని తెచ్చుకోవాలి అక్షయ తిథి రోజు. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా, ఈ టైమా ఆ టైమా కాదు, సాయంత్రం 4 అవ్వకుండా తెచ్చుకోవాలి. మళ్ళీ సాయంత్రం 5 అయిపోతే మనం తెచ్చుకోకూడదు. వాళ్ళు అమ్మరు. పూర్వం అయితే అమ్మేవారు కాదు, లేదు ఇవ్వనని ఇవ్వరు, లేదని ఇవ్వరు కాదు. మనం కూడా షాప్ దగ్గరికి వెళ్ళి ఏమనాలి? రుచి ఇవ్వండి అని అడగాలి. అంతేగాని ఉప్పు ఇమ్మని అడగకూడదు. నైట్ అయినా పగలైనా ఉప్పు ఉందండి అని కానీ ఇవ్వండి అని అడగకూడదు. రుచి ఇవ్వండి అని అడగాలి. అదే సాయంత్రం 5 అయిపోతే రుచి ఇవ్వను అంటారన్నమాట. పొద్దుట రమ్మంటారు. పూర్వం పిటుకుడు ఉప్పు 100 సమస్యలు పరిష్కారం చేస్తుందండి. పిటుకుడు ఉప్పు అంత గాజు గిన్నెలో పిటుకుడు ఉప్పు వేసి ఒక మూల పెడితే మనలో ఉన్న చెడంతా, ఇంట్లో ఉన్న ఇబ్బందులంతా తీసేసుకుంటుంది. ఎవరన్నా వస్తే ఆ దిష్టి అనేది కూడా ఉప్పు తీసేసుకుంటుంది. ఉప్పు ఎవరు? సాక్షాత్తు మహాలక్ష్మి. మహాలక్ష్మి ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది కదా. ఉప్పు సముద్రంలోనే పుట్టింది. మహాలక్ష్మి దగ్గర నుంచి మనం తెచ్చుకుంటున్నాం ఉప్పు కదా. ఉప్పు రూపంలో మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది కదా. సాక్షాత్తు ఆవిడ నుంచి తెచ్చుకున్నామంటే ఆవిడ వచ్చినట్టే కదా. స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. తప్పనిసరిగా కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. ఇప్పుడు అక్షయ తిథి రోజు చాలా మనకి మరలా సంవత్సరానికి ఎంతో కొంతన్న తేడా ఉంటుంది. అది నేను అనుభవంతో చెబుతున్నాను. నాకు తెలియక బంగారం కొన్నాను చాలా మాటలు. అలా కాదు ఇలాగని పెద్దలు చెప్తే, మా అక్కాళ్ళు చెప్పారు. పెద్దమ్మాళ్ళు వెళ్ళి షాప్ దగ్గరికి అప్పుడు కొట్లే కదండి, చిల్లర కొట్లు, ఉప్పు తెచ్చుకునేవారు అక్షయ తిథి అంటేని. ఇప్పుడు బంగారం కొనుక్కుంటున్నారని చెప్పుకోగా వాళ్ళు విన్నానండి, వాళ్ళు చెప్పుకున్నప్పుడు. అయితే బంగారం ఎప్పుడు కొనుక్కోవాలో కూడా చెబుతాను మీకు. రథసప్తమి రోజు కొనుక్కోవాలి. అది కూడా పొద్దుట సందాల రథసప్తమి పూజ చేసుకుంటేనేనా? అలాగని ఏమి కాదు. రథసప్తమి రోజు చిన్న మొక్క అయినా సరే బంగారం కొనుక్కొని తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది. ఆ రోజు కొనుక్కోవాలి. చాలామంది కొన్ని వర్గాల వారు తప్పనిసరిగా రథసప్తమికి కొనుక్కుంటారంట. ఇది నాకు మా అన్నయ్య గారు అబ్బాయి, మా మేనల్లుడు చెప్పాడు. తను ఇంత అంతా కొంటూ ఉంటాడు అక్షయ తిథికి. అలా నేను ఇంత అంతా కొంటూ ఉంటానండి. అయితే ఆ రథసప్తమి నాడు బంగారం కొనుక్కోవాలి. మనం వరలక్ష్మి రథానికి, అక్షయ తిథికి మాత్రం తప్పనిసరిగా మనం కొనుక్కుంటాం. వరలక్ష్మి రథానికి ఏంటి? ఒక రూపంలో కొంచెం బంగారం సంవత్సరం పోగుపడుతుంది. పిల్లలు ఉంటే ఉపకారం అవుతుందని తప్పనిసరిగా వరలక్ష్మి పూజకి రూపులాగా, లక్ష్మీ రూపులాగా చేయించుకుంటారు ఎంత లేని వాళ్ళైనా. ఇప్పుడు
అది తగ్గిపోయారు. ఆ సమయానికి ఉన్నంతలో వస్తువులు కూడా చేయించుకుంటున్నారు. ఇది మంచిదే, కాదని కాదు, కానీ మీరు అక్షయ తిథి రోజు బంగారం కాకుండా కళ్ళు కొనుక్కొని తెచ్చుకోండి. శ్రీ మహాలక్ష్మిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే. పెద్దలు చెప్పింది నాకు తెలిసింది, మీకు నేను చెప్పాను. మీకు ఎవరికైనా ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుంటే నాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.